ప్రియాంక గాంధీ గారు కొన్ని పదాలు మాట్లాడారు. అదేంటంటే సంవిధాన్ ఈజ్ నాట్ సంఘ్ కా విధాన్ అనేటువంటి పదం వాడారు. అంటే రాజ్యాంగం అనేది ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ యొక్క విధానం కాదు. రాజ్యాంగం వేరు, మీ సంఘ్ పరివార్ విధానం వేరు. రాజ్యాంగాన్ని మీరు సంఘ్ పరివార్ విధానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఈరోజు ప్రియాంక గాంధీ గారు మెయిడెన్ స్పీచ్లో మాట్లాడారు. కాన్స్టిట్యూషన్ ఈజ్ సేఫ్టీ ఆఫ్ అవర్ ఆర్మర్, బీజేపీ ట్రై టు బ్రేక్ ద ఆర్మర్ అండ్ రాజ్యాంగం అనేది మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునేటువంటి ఒక వెపన్ లాంటిది రాజ్యాంగము. ఆ రాజ్యాంగాన్ని తొక్కడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు, వెపన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారని ఈరోజు ప్రియాంక గాంధీ గారు చెప్పడం జరిగింది. సోషల్ ఎకనామికల్ జస్టిస్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఉంది, కానీ మీరు లేటరల్ ఎంట్రీ ప్లస్ ప్రైవేటైజేషన్ పేరుతోటి మీరు యొక్క రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా రిజర్వేషన్స్ బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ప్రైవేటైజేషన్ పేరుతో అని ప్రియాంక గాంధీ గారు మెయిడెన్ స్పీచ్లో వాడటం జరిగింది. మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఇక కొన్ని విషయాలు మాట్లాడారు. ఏకలవ్యకు సంబంధించినటువంటి యూఆర్ కటింగ్ ఆఫ్ ది యూత్ టంబ్, ఏకలవ్యులాగా ఈ యొక్క యువకులు మొత్తం బొటన వేలు మీరు కట్ చేసేస్తున్నారు, ఇండస్ట్రియల్ కార్పొరేట్లకు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి రాజ్యాంగం మీద చర్చ జరగాల్సిందే అని అంటే